మీరు ముందు నుంచి ఉన్నారు కాంగ్రెస్ లో, ఆయన రాకముందు నుంచి. ఆయన 2017లో వచ్చినారు, మీరు అంతకు ముందే 3 ఏళ్ల ముందున్నాను నేను. ముందున్నారు. సో రేవంత్ రెడ్డి రాకముందుకు వచ్చినాక కాంగ్రెస్ లో మార్పులు అంటే ఏం చెప్తారు శ్రవణ్ గారు? సరే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడే సారీ అంటే అయిపోయింది. అప్పటి వరకు చాలా మంది ఉద్దండులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏ విధంగా కాంప్రమైజ్ అయినారు అనేది కాంగ్రెస్ అంటే విత్ హైయెస్ట్ రిగార్డ్ టు ద పార్టీ, కాంగ్రెస్ ఇస్ నోన్ టు బి అన్ ఐడియాలజికల్ పార్టీ. కొంత సిద్ధాంతాల పునాదుల మీద స్వాతంత్రం తెచ్చినాం కదా అన్నటువంటి ఒక సిద్ధాంతాలు, గాంధేయవాదము, కొంత సింప్లిసిటీ, కొంత ఐడియాలజికల్ కన్విక్షన్స్తో పనిచేస్తున్నటువంటి ఒక పార్టీ. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని క్రోనీ క్యాపిటలిస్ట్ పార్టీగా మార్చేసినాడు, పెట్టుబడిదారుల పార్టీగా మార్చినాడు. తర్వాత స్వయంగా పిసిసి అధ్యక్ష హోదాలో ఉండి ఒకే సామాజిక వర్గం అన్ని రాజకీయ పార్టీలో ఆధిపత్యం చెలాయించాలా అని చెప్పి మాట్లాడిన పెద్ద మనిషి ఒక సోషలిస్ట్ ఫిలాసఫీలో సోషల్ జస్టిస్ని నమ్ముతుంది అని చెప్పుకోబడుతున్న పార్టీలో అధిపతి అయితే ఎట్లుంటుంది? ఎన్ని వైపరీత్యాలు జరగాలో అన్ని వైపరీత్యాలు జరిగినాయి. దాన్ని కొంత తెలుగుదేశం పార్టీగా మార్చే ప్రయత్నం చేసిండు, కొంత దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేసినాడు. ఇట్స్ నో లాంగర్ ఏ ఓల్డ్ కాంగ్రెస్. కోదండరెడ్డి గారు, లేకపోతే హనుమంతరావు గారు, కోదండరెడ్డి గారు, ఇంకా ఆ పాత తరం కాంగ్రెస్ కాదు అది, ఆ పాత తరం కాంగ్రెస్ కాదు ఇది పూర్తిగా రేవంతైజేషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అది దాన్ని మరి మొదట్లో ఫ్రాంచైజీ అనుకున్నాడు, ఇప్పుడు ఆయన ఓనర్ లెక్క వ్యవహరిస్తున్నాడు. మొదట తెలంగాణ ఫ్రాంచైజీ లెక్క ఉండే, ఆయనకు ఫ్రాంచైజీ వచ్చిందా అన్నట్టుగా వ్యవహరించిండు. ఇప్పుడు నేనే ఓనర్ను, ఎవరు లేడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. బట్ ఇటువంటి ప్రవృత్తులు కలకాలం మనుగడ సాధించవు. డెమోక్రసీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. మన ఇండియన్ డెమోక్రసీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. ఇట్లా ఎవరో ఒక్కళ్ళిద్దరు వచ్చి దాన్ని హస్తగతం చేసుకొని మొత్తం స్పిరిట్ను, డెమోక్రాటిక్ స్పిరిట్ను, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ను అంతా స్కట్లు చేయగలుగుతారు అనుకుంటే అది ఎల్లకాలం మనగడ ఉండదేమనుకుంటారు. ఇప్పటికీ తెలంగాణని పాలిస్తుంది రేవంత్ రెడ్డి కాదు చంద్రబాబు అనే వాళ్ళకి మాటలకు సంబంధించి మీరేం చెప్తారు? సరే, చంద్రబాబు నాయుడు గారు డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవుతుండ్రా లేదా నాకు తెలియదు, కానీ బట్ ఐ థింక్ వాళ్ళిద్దరికి ఒక హ్యాండ్ ఇన్ గ్లో అండర్స్టాండింగ్ అయితే ఉందని అనుకుంటాను నేను. మ్యూచువల్ బెనిఫిట్ కోసం సరే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తెలంగాణకి ఏం లాభం వస్తుందో నాకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రయోజనాలను అవసరమైతే తాకట్టు పెట్టి కూడా చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణ చెల్లించుకునేటువంటి ఒక రీతిలో పనిచేస్తున్నారేమో అనిపిస్తుంది. అది మీరు ఇవాళ డ్రై పోర్ట్ పేరు మీద, లేకపోతే గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పేరు మీద అమరావతి టు ఇంకేటో అని చెప్పని రోడ్లు వేసినా, లేకపోతే డ్రై పోర్ట్ల పేరు మీద ప్రతిపాదనలు పట్టుకొచ్చినా, లేకపోతే కృష్ణా జలాల వినియోగంలో వస్తున్నటువంటి ఒక వాదోపవాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు బెనిఫిట్ చేయాలనే ప్రయత్నం చేసిన, లేకపోతే ఇవాళ తెలంగాణ నడిగడ్డలో మళ్ళా ఆంధ్ర అస్తిత్వాన్ని మళ్ళీ నెలకొల్పాలనేటువంటి ఒక ప్రయత్నం చేసిన, ఇవన్నీ కూడా కొంత చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలను ప్రతిబింబించే విధంగా వ్యవహరిస్తూనే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఒక పరిణామం కేసీఆర్ గారు గొప్పగా చేసింది ఏంటంటే, ఈ నెవర్ డిస్టర్బ్డ్ ఎనీబడి. అటు ఆంధ్ర వాళ్ళని కానీ తెలంగాణ వాళ్ళని కానీ, ఈ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ హౌ డు ఐ స్టెబిలైజ్ ది డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అట్లా పనిచేసినాడు. తెలంగాణలో ఇవాళకి కూడా వందల వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్ర వాళ్ళు ఉన్నాయి. వాటికి రక్షకుడిని రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఒక చూడాలి, వెయిట్ అండ్. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు చేయుందంటారా? ఈ పొజిషన్ వరకు రావడానికి ఉండొచ్చు అనుకుంటున్నా నేను. ముఖ్యమంత్రి కావడానికి ఉండొచ్చు అని కూడా, గెలవడానికైతే తెలుగుదేశం పార్టీ అవుట్ రైట్ పనిచేసింది. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి తెలుగుదేశం పార్టీ అవుట్ రైట్ పనిచేసింది, రేవంత్ రెడ్డి కోసం పనిచేసింది. ఎంత చేసినప్పటికి కూడా తెలంగాణ హైదరాబాద్లో కేటీఆర్ గారి ప్రభావం కావచ్చు, కేసీఆర్ గారి ప్రభావం కావచ్చు, దే స్టిల్ కుడ్ నాట్ రియలీ విన్ మెనీ సీట్స్. ఏ సీట్ కూడా గెలవలేకపోయినారు. బట్ తప్పనిసరిగా లోపాయకారి ఒప్పందం, అవగాహన, ఒక అవినాభావ సంబంధం అయితే వాళ్ళ మధ్యన ఉంది. అది మంచా చెడా అని అంటే నన్ను అడిగితే తెలంగాణ హితాన్ని ఆయన తాకట్టు పెడుతున్నా అనుకుంటా. ఆయన అడిగితే ఏమంటారంటే మేము 2 రాష్ట్రాలు కలిసి ప్రయాణం చేస్తున్నాము అని అంటారు. బట్ ఒక్క వరలో 2 కత్తులు ఉండవు. వాళ్ళ హితం కోసమే ఇవాళ రేవంత్ రెడ్డిని పావుగా వాడుకుంటున్నారేమో అని అనిపిస్తుంటుంది. జనాలు బీఆర్ఎస్ని యాక్సెప్ట్ చేయలేదంటారా రూరల్ ప్రాంతంలో ఉన్న ప్రజలు? కాదు, మేబీ అంటే 2 కారణాలు. నేను మార్పు కోరుకున్నట్టున్నారు ప్రజలు. రెండవది, రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను నమ్మి కూడా నమ్మి ఉండొచ్చు. సరే, ఆయన వాగ్దానాలను
ఐ డోంట్ నో, అంటే 4,000 రూపాయలు ఇస్తా అన్నా, లేకపోతే 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం ఇస్తా అన్నా, ఫ్రీ బస్ ఇస్తా అన్నా, లేకపోతే స్కూటీ తులం బంగారం ఇస్తా అన్నా, స్కూటీలు ఇస్తా అన్నా, తర్వాత అశోక్ నగర్ పోయి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నా, కొంత ఏమైనా వారి రేవంత్ రెడ్డి గారి మాటలను నమ్మితే నమ్మినరేమో కూడా, కొంత ప్రజలు మార్పు కూడా కోరుకుని ఉండొచ్చు. పీపుల్ ఆల్వేస్ హ్యావ్ ఎ టెండెన్సీ టు చేంజ్. yes ఇప్పుడు మనం కూడా ఒకటే రెస్టారెంట్కి పోయి రోజు తినం, right 10 రోజులు తిన్నాక 11వ రోజు ఇంకోటి జర వేరే ఉందా అని అంటాం. అట్లా ఏమన్నా ప్రజలు మాకు వేరే ఏమన్నా రేవంత్ ఏమన్నా ఇంకేమైనా ఇస్తాడేమో, లేకపోతే ఇంకేదైనా మార్పు చేస్తాడో ఏమో, ఇంకా ఏదైనా బెటర్మెంట్ చేస్తాడేమో, 420 420 వాగ్దానాలు చేసినాడు కదా, ఇన్ని డిక్లరేషన్ చేసినాడు కదా, అవి నిజంగానే నిలబెట్టుకుంటాడేమో అనేటువంటి ఒక ఆశ. ఆశ అన్న పదం నేను వాడా, బట్ నమ్మకం ఏమైనా ఉండొచ్చేమో. పీపుల్ ఆల్వేస్ బిలీవ్ మేబీ విల్ డూ బెట్. యూనో ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తుండే 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానే, అబ్బో ఇస్తాడో ఏమో అని నమ్మొచ్చు కదా, నమ్మి ఉండొచ్చు కదా. చాలా మంది నెల జీతం కూడా ఆ డబ్బులకి పనిచేయడం కూడా జరుగుతుంది 2,500. కాబట్టి నిరుద్యోగులు అనేక మంది, ఇప్పుడు జియో 46 దాదాపు ఒక 2 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళు ఊరూరు తిరిగి ప్రచారం చేసిండ్రు. తర్వాత అప్పుడున్న గ్రూప్ 1 బాధితులు, అప్పుడున్న నిరుద్యోగ యువకులు అందరూ బస్సులు కట్టుకొని జాబ్ క్యాలెండర్ పేరు మీద ప్రచారాలు చేసిండ్రు. కాబట్టి సమ్వేర్ అలాంగ్ ఈయన ఏదో ఉద్ధరిస్తాడనేటువంటి ఒక విశ్వాసము కావచ్చు, రెండోది మార్పు కూడా కోరుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏమైంది ప్రజలకంటే, ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక పరిపాలనలో ప్రజలు కూరుకుపోయినారు. దాని పర్యవసానం ఇవాళ రాష్ట్రం అధోగతి పాలవుతూ ఉంది. ఆర్థికంగా అధోగతి, సామాజికంగా అధోగతి, తర్వాత రాజకీయంగా ఒక రకమైనటువంటి ఆధిపత్య వర్గాలకు ప్రయోగశాలగా మారిపోయినటువంటి ఒక పరిస్థితి, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఐ మీన్ పీపుల్ విల్ దే చోజ్ హిమ్, నౌ దే విల్ సర్టన్లీ రియలైజ్. ఆ రియలైజేషన్ మనకు సర్పంచ్ ఎన్నికలనే కనబడ్డట్టుగా భావిస్తూ ఉన్నాం. సో మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిజిటల్ మీడియా ప్రభావం బాగుంది, యూట్యూబ్ ఛానళ్ళ వల్ల ఓడిపోయినామని గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి, దానిపైన ఏమంటారు? సరే, అది ప్రభావం చూపెట్టచ్చు. ఇప్పుడు నేను హిట్ టీవీని డిస్క్రెడిట్ చేస్తానా? చేయను కదా. మనం ఏమంటాము, భావజాల వ్యాప్తి అంటాం. మనం భావజాల వ్యాప్తి ఎట్లా జరుగుతుంది? నందిని పట్టుకొని పంది 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 అని చెప్తే నిజంగానే ఏమిది నంది కాదేమో పంది అని అనుకున్నట్టు ఉండొచ్చు. ప్రచారం జరిగిందంట. 100% కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఒక ప్లాన్డ్ స్కిమాటిక్ క్యాంపెయిన్ అయితే జరిగింది బాగా. కానీ మొన్నటితో పోలిస్తే 2018 ఇంకో బాగా ఉండే, అంటే కేసీఆర్ పాలన పైన కూడా జనాలు బగ్గుమన్న వీడియోలు మనం చూసినాం. కవితను కూడా లైన్లో నించొని ఓటేయమన్న వీడియోలు మనం చూసినాం. మీరు అప్పుడు కాంగ్రెస్ 18లో అంటే మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్, 14లో అధికారంలోకి వచ్చినారు. మిషన్ భాగీరథి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నారు, మిషన్ కాకతీయ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నారు, అనేక పథకాలను గ్రౌండ్ చేసిండ్రు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఇటువంటి పథకాలన్నీ గ్రౌండ్ చేసిండ్రు, పెన్షన్ సక్సెస్ఫుల్గా ఇస్తున్నారు. అంటే గవర్నెన్స్ కొంత స్టేబుల్గా రన్ అవుతున్నది, కొంత అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఫలాలు చేరుతున్నట్టుగా ఉన్నది. అదే టైంలో ఒక విస్ఫోటనం లెక్క రైతు బంధు పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టిండ్రు. పెట్టినటువంటి ఒక సందర్భంలో 18లో అధికార మార్పిడి జరిగే ప్రసక్తే లేదు. వాడు రేవంత్ రెడ్డిని 100 రేవంత్ రెడ్డిలను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడిగా పెట్టినా గెలిచే ప్రసక్తి లేదు ఆ రోజు. 18లో అవుట్ ఆఫ్ క్వశ్చన్. అంటే ప్రభుత్వం పట్ల విముఖత రావడానికి ఏమాత్రం కూడా కారణం లేదు. తర్వాత ఇచ్చిన వాగ్దానాలు మోరార్లెస్ ఆయన గ్రౌండ్ చేసినారు. ఇవ్వనటువంటి మిషన్ భాగీరథి, ఇంటింటికి మంచినీళ్ళు లాంటి పథకాలను గ్రౌండ్ చేసినారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు అద్భుతంగా ముందుకు పోతున్నాయి. తర్వాత కొంత చెక్ డ్యామ్ల కన్స్ట్రక్షను, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అద్భుతంగా లాంచ్ అవుతూ వచ్చినాయి. సో అగ్రికల్చర్, గ్రామము, అగ్రికల్చర్ ఇవన్నీ స్టేబుల్ అయిపోతున్నటువంటి ఒక పరిస్థితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.